అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అన్నిటికంటే మేమిచ్చిన మిత్రపక్షానికి ఇచ్చిన సీటు కూడా ఓబీసీకి రావడం అనేది, నెల్లికంటి సత్యం గారికి, ఒక యాదవ సామాజిక వర్గంగా ఉండి సుదీర్ఘకాలంగా సిపిఐ పార్టీకి సేవలు అందించిన ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఓబీసీకి అవకాశం కల్పించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఈసారి పెద్ద ఎత్తున 2 రాష్ట్రాల్లో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అని అంటే ఇట్లా ఇన్ని వర్గాలకు మేలు జరుగుతుంది అని. అట్లని చెప్పి ఎవరిని చిన్న చూపు చూడట్లేదు. ఇప్పుడు ఓబీసీ నుంచి మాకు పిసిసి ప్రెసిడెంట్ గారిని ఏంది ఎమ్మెల్సీ చేయడమే కాకుండా మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ గారిని చేసిండ్రు. అప్పుడు ఎన్ఎస్వి అధ్యక్షుడిగా ఉన్న బల్మూరు వెంకట్ని ఎమ్మెల్సీ చేసిండ్రు. మొట్టమొదటిసారి రేణుకా చౌదరి గారిని ఎంపీ చేస్తే చౌదరి మన కమ్మ వర్గం నుంచి, మళ్ళీ యాదవ్ వర్గం నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీ రాజ్యసభ చేసింది.